ఇంతవరకు నా జీవిత సాక్ష్యాన్ని నేను ఎక్కడా పంచుకోలేదు. మొదటిగా సంఘంలో మీతో పాటు పంచుకోవాలన్న కోరిక నాలో కొన్నాళ్ళుగా కలుగుతుంది. అందుని బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను అతి చిన్న వయసులోనే, నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే దేవుణ్ణి నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అది ఎలా జరిగిందంటే, మేము చీరాల ప్రాంతంలో, విఠల్ నగర్ ప్రాంతంలో జీవిస్తూ ఉండేవాళ్ళం. అక్కడ మా నాయనమ్మ గారు, మా తాతయ్య గారు ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు 1947 ఆ ప్రాంతంలో, అంటే మనకి స్వాతంత్రం రాకముందు నుంచే వారు దైవ భక్తులుగా ఉన్నారు. తర్వాత పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో పిల్లలకి విద్య నేర్పిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని గురించిన మాటలు తెలియజేస్తూ అక్కడున్న ప్రజల్ని దేవుని వైపు తిప్పుతూ వారి జీవితాన్ని కొనసాగించారు. తర్వాత మా నాన్నగారు ఆ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఆయన దైవభక్తి లేకుండా ఉన్నప్పటికీ మా నాయనమ్మ గారు, మా తాతయ్య గారు ఎంతో దైవభక్తితో మమ్మల్ని అందరినీ దైవభక్తి వైపు మమ్మల్ని నడిపించారు. అలా మా నాయనమ్మ ప్రార్థనల ద్వారా మేము దైవభక్తిలో కొనసాగాం. అయితే 1997 ఆగస్టు 17న నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. అంతకుముందు నా స్నేహితుడు ఒక అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అది నేను గమనించి చాలా భయం కలిగింది నాకు. చనిపోతే ఇంతేనా? ఆత్మహత్య చేసుకోవటం ఎంత అవివేకం. దేవుని భయం అనేది అప్పుడు నాకు కలిగి అప్పటి నుంచి దేవుని వైపు తిరిగి, మాకు జాన్ పాస్టర్ గారిని ఒక ఆయన ఉండేవాళ్ళు విఠల్ నగర్లో, చీరాల ప్రాంతంలో. ఆయన వాక్యాలు వింటూ ఆగస్టు 17, 1997 తారీఖున 77 సంవత్సరం నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. అయితే దేవుడు ఎంతగానో ప్రేమించి నాకు కావాల్సిన ప్రతి అవసరతను ఆయన తీర్చాడు. నేను ఆయనకు అవిధేయతగా ఉంటూ ఎన్నో మార్లు ఆయనకు దూరస్తుడిగా ఉన్నాను. అయినప్పటికీ ఆయన నా చేయి విడిపించలేదు. నా చేతిని ఆయన చేతిలోనే ఉంచుకున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో చేశాడు. టీచర్ ట్రైనింగు 1999లో టీచర్ ట్రైనింగ్లో నేను జాయిన్ అవ్వటం జరిగింది. అందుకు ఆయన కృప చూపించాడు. అలాగే 2002వ సంవత్సరంలో నాకు మంచి టీచర్ ఉద్యోగం వచ్చింది. నాకు ఈ టీచర్ ఉద్యోగం వచ్చిన వరకు నేను దేవుని భక్తిలో కొనసాగాను. ఎప్పుడైతే నాకు టీచర్ ఉద్యోగం వచ్చిందో ఇక నాలో అవిధేయత ప్రవేశించింది. దేవునికి దూరంగా జరగటం మొదలుపెట్టాను. ఇక లోకం వైపు చూస్తూ లోకాన్ని చూడటం మొదలుపెట్టాను. లోకమే సర్వస్వం అనుకున్నాను, కానీ దేవుడు నా పట్ల చేస్తున్న కార్యాలను నేను గ్రహించలేకపోయాను. అలా నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మంచి భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. కానీ నేను అన్ని విషయాల్లో దేవుణ్ణి దూరంగా పెట్టాను, లోకం వైపు చూడటం మొదలుపెట్టాను. అది అయినప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో చేస్తూ వచ్చాడు. ఒకసారి ట్రైన్ ఎక్కబోతూ మెట్లు జారి ట్రైన్ కింద పడిపోయాను. ఆ రోజు దేవుడు రక్షించాడు. ఎవరో నన్ను పట్టుకొని లాగి లోపలికి ఎక్కించాడు. ఒకసారి కోసం నుంచొని ఉంటే వెనక చక్రాల కిందకి రాళ్ళ గుట్ట మీద నుంచొని ఉన్నాను. ఆ గుట్ట మీద జారి వెనక చక్రాల కిందకి జారిపోయాను. ఆ బస్సు వెళ్ళిపోయింది.
ఆ వెనక చక్రాల కింద కాకుండా పక్క వెనక్కి వెళ్ళిపోయాను. అలా 2 సార్లు నన్ను రక్షించాడు. ఒకసారి ట్రైను గూడ్స్ ట్రైన్ నుంచి దూరి మేమిద్దరం వెళ్తుంటే ట్రైన్ కదిలేసరికి వెంటనే మేము ముందుకు వచ్చేసాం. అలా 3 సందర్భాల్లో దేవుడు కాపాడాడు. ఇంకా అనేక విషయాల్లో ప్రతి విషయంలో నన్ను కాపాడుతూ వచ్చాడు. అయినప్పటికీ నేను దేవుణ్ణి అవిధేయతగా దేవునికి దూరంగా ఉంటూ వచ్చాను. కరోనా సమయంలో అయితే దాదాపు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి 6 లక్షలు ఖర్చు అయింది. 6 లక్షలు ఖర్చు అయింది. అప్పుడు కూడా దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చాడు, కాపాడాడు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టి నేను ఇదైనా కానీ దేవుడు కాపాడి నన్ను రక్షించాడు. తర్వాత ఎన్నో అనారోగ్య పరిస్థితులు. కడుపులో ఒకసారి ఎక్స్ట్రా గ్రోత్ అనేది వచ్చింది. కడుపులో ఆపరేషన్ చేసి తీయాలన్నారు. అప్పుడు కాపాడాడు. తర్వాత రీసెంట్గా నాకు ఈ మూత్రపిండాల వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నుంచి కూడా నన్ను కాపాడుతూ వచ్చాడు. ప్రతి సందర్భంలో ఆయన నాకు తెలిసి చేసిన కార్యాలు కొన్ని అయితే తెలియకుండా ఎన్ని చేశాడో నాకైతే తెలియదు. అలా నన్ను రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియమైన మాస్టర్ గారి జీవితంలో మీరు ఎన్నో ఉపకారాలు చేశారు. 1 కాదు 2 కాదు, తెలియకుండా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు. నీ కుమారుని బలమైన సాక్షిగా ఈ రోజును నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఇంకా నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నీ కుమారుని బలపరిచి స్థిరపరిచి ఆ టీచర్ గారిని బట్టి పిల్లలు ఇరువురు వర్ష వినీల నా తండ్రి జయసుఖ్ బాబును మీరు ఆశీర్వదించండి. మాస్టర్ గారికి ఇచ్చిన ఆరోగ్య బలములను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ పరిచర్యలు బలంగా నీ కుమారుని వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.